హలో ఎవ్రీవన్. ఈరోజు మీ అందరితో ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చాలామందికి తిరుమలకు సంబంధించిన టికెట్స్ గురించి కానీ సేవల గురించి కానీ తెలీదు. సో వాళ్ళందరూ టికెట్స్ ఏ టైంకి రిలీజ్ అవుతాయి, అసలు ఏ టికెట్స్ ఉంటాయి, దాని దర్శనం ఎలా ఉంటుంది అండ్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోనే. సో కంప్లీట్గా 12 దర్శనం టికెట్స్ ఉంటాయి అన్నమాట. అందులో కొన్ని సేవ అట్లా ఉంటాయి. అవి ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎవ్రీ మంత్ 18th రోజు రిలీజ్ అవుతుంది. సో 2 days ఉంటుంది అనమాట. ఆ 2 days మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 18th రోజు 10 AM రిలీజ్ అవుతాయి. దాంట్లో మళ్ళీ 4 categories ఉంటుంది. ఒకటి తోమల సేవ, ఒకటి సుప్రభాతం, ఒకటి అర్చన, ఇంకొకటి అష్టదళ పాద ఆరాధన అని చెప్పేసి ఉంటుంది. ఈ 4కి కూడా ఇంకా ఆ ఎలక్ట్రానిక్ డిప్లో మనది టోకెన్ వచ్చిందనుకో ఇంకా మనం అదృష్టవంతులం అనమాట. ఇంకా ఇలా కంగ్రాచులేషన్స్ అని ఇలా వస్తుంది. ఏ రోజు వచ్చిందని కూడా మనకి ఉంటుంది అనమాట. అక్కడ ఏ రోజు బుక్ అయింది, ఏ సేవ బుక్ అయిందని చెప్పేసి. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్. ఇది ఎవ్రీ మంత్ 21st రోజు రిలీజ్ అవుతాయి 10 o'clockకి మార్నింగ్. దీంట్లో 4 types ఉంటాయి: కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ అలానే సహస్ర దీపాలంకరణ. ఈ 4 సేవలకు కూడా మనము టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్ ఫోన్లో ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. మనకు అక్కడనే ప్రైజెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్క సేవకి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి బుక్ చేసేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వర్చువల్ ఆర్జిత సేవ. ఇది కూడా ఎవ్రీ మంత్ 21st 10 AM రిలీజ్ అవుతాయి. ఈ టికెట్స్ వచ్చేసి టీటీడీ ఛానల్లో కళ్యాణోత్సవం 12 o'clockకి స్టార్ట్ అవుతుంది అనమాట మధ్యాహ్నము. ఆ టైంలో ఆ సేవ మన పేరు మీద పూజారి కాదు పూజ చేస్తారనమాట. సో అది అనమాట వర్చువల్ సేవ అంటే. అది డైరెక్ట్గా కళ్యాణంలో కూర్చోం కానీ దర్శనం అయితే ఉంటుంది అనమాట. అది కూడా 1000 rupees ఇద్దరికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తిరుమల అంగప్రదక్షిణ టికెట్స్ అనమాట. ఎవరైనా అంగప్రదక్షిణ మొక్కు అలా ఉంటే ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ 23rd రోజు రిలీజ్ అవుతాయి 10 AM. ఇంకా ఇవి వచ్చేసి దీనికి కాస్ట్ ఏమి ఉండదు, ఫ్రీ అనమాట. కాకపోతే మనం బుక్ చేసుకోవడమే ఉంటుంది. సో టైం చూసుకొని కరెక్ట్గా బుక్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్. ఇది ఎవ్రీ మంత్ 23rd రోజు 11 AM రిలీజ్ అవుతాయి. అండ్ ఇదైతే కంప్లీట్గా డొనేషన్ చేసే వాళ్ళకనమాట. ఎవరైనా సరే శ్రీవాణి ట్రస్ట్లో 10,000 rupees డొనేషన్ చేసి దాని మీద 500 rupees పెట్టి టికెట్ కొనుక్కోవాలన్నమాట. ఈ 10,000 rupees ఏవైతే డొనేషన్ చేసామో అది టెంపుల్ మెయింటెనెన్స్ కిందకి వెళ్తుంది. అండ్ 500 rupees టికెట్ మాత్రం మన దర్శనానికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ టికెట్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దర్శన్ అని ఒక టికెట్ ఉంటుంది అనమాట. అది ఎవ్రీ మంత్ 23rd రోజు 3 PM రిలీజ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైతే హ్యాండిక్యాప్ ఉన్నారో లేదంటే అబోవ్ 60 ఉన్నారో వాళ్ళందరికీ ఈ టికెట్స్ బుక్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే దర్శనం ఇంకొంచెం స్పీడ్గా అయిపోతుంది. డైరెక్ట్ వెళ్ళినా చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం బెటర్ అనమాట. నెక్స్ట్ టికెట్స్ వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శనం. రెగ్యులర్గా అందరూ చేసుకునేదే. ఇది 300 per each person అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఎవ్రీ మంత్ 24th రోజు 10 AM రిలీజ్ అవుతాయి. సో ఇవైతే అసలు దొరకవు మనకి. ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టికెట్స్ వచ్చేసి శ్రీపద్ సీద్ టికెట్స్ అని చెప్పేసి ఉంటాయి. అవి 200 per person అనమాట. ఈ టికెట్స్ కూడా ఎవ్రీ మంత్ 24th రోజు రిలీజ్ అవుతాయి 10 AM. సో ఇది కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా దర్శనం ఉంటుంది స్వామివారిది. అండ్ ఇంకా ఇప్పటివరకు దర్శనం టికెట్స్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు అకామిడేషన్ గురించి. అకామిడేషన్ వచ్చేసి ఎవ్రీ మంత్ 24th 3 PM రిలీజ్ అవుతాయి అన్నమాట. మనం ఇప్పటివరకు చెప్పిన టికెట్స్లో ఏవైనా టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, దాన్ని బట్టి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలన్నమాట. ముందైతే ఆఫ్లైన్ వెళ్ళిన టికెట్స్ ఇచ్చేవాళ్ళు, అంటే అకామిడేషన్కి సంబంధించినవి. కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలి. ఇది 50 rupees నుంచి 1000 rupees వరకు మన ఇష్టం. అంటే మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ అకామిడేషన్ వచ్చి 24 hours ఉంటుంది ఒక్క పర్సన్కి. సో దాన్ని బట్టి మీరు దర్శనంని చూసుకొని దాన్ని బట్టి అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టికెట్స్ వచ్చేసి లోకల్ టెంపుల్ సేవ. ఇది వచ్చేసి ఎవ్రీ మంత్ 25th రోజు 10 AM రిలీజ్ అవుతాయి అన్నమాట.
ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎవరికైతే సేవ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా బుక్ చేసేసుకోవచ్చు 10 o'clockకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్య అనుగ్రహ విశేష హోమం. ఇది కూడా ఎవ్రీ మంత్ 25th రోజు 10 AM రిలీజ్ అవుతాయి అనమాట. దీనికి సంబంధించిన టికెట్స్ కూడా. ఇది వచ్చేసి అలిపిరి దగ్గర ఉన్న సప్త గో ప్రదక్షిణశాల అనే దగ్గర ఈ హోమం అనేది జరిపిస్తారనమాట. హోమం కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అంటే ఇద్దరికి. అండ్ ఇంకో 600 ఎక్స్ట్రా కడితే దానికి సంబంధించిన దర్శనం ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి దివ్య అనుగ్రహ హోమంకి సంబంధించిన టికెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి సేవ. ఇదైతే ఎవ్రీ మంత్ 27th రోజు టికెట్స్ రిలీజ్ అవుతాయి. ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇది వచ్చేసి తిరుమలలో సేవ అనమాట. అలానే దర్శనం కూడా ఉంటుంది. అక్కడ వాలంటీర్స్ కావాలి కదా, సో దానికి సంబంధించిన సేవ. టోటల్గా 7 days ఉంటుంది. సో ఇవన్నమాట కంప్లీట్గా తిరుమలలో ఉన్న దర్శనాలు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఒకటి మన మొబైల్ నుంచి బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా బుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూడా అలా ఫ్రీ దర్శనం, లేదంటే మెట్లెక్కిన దర్శనం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ గురించి కూడా మీకు వీడియో కావాలంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీ అందరికీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.